మన మల్లంపేట గ్రామంలో ఉదయాన్నే మరియు మన ప్రణీత్ నేచర్ బౌండరీ మరియు ఫ్రింగ్వుడ్స్ కాలనీలో ఉదయం నుండి మేము ప్రచారం చేస్తున్నాం. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు అఫీషియల్స్ ఓటు కానీ ప్రతి ఒక్కరు 10 మంది నడితే 7 నుంచి 8 మంది బీజేపీకి ఓటేస్తున్నామని మంచి సమాచారం ఇస్తున్నారు. ఎందుకంటే మన ఈటెల రాజేందర్ గారు ఒక మంచి వ్యక్తి, ఉద్యమ నాయకుడు. అదేవిధంగా మన ప్రాంతంకు అటువంటి వ్యక్తి రావడం మనకు చాలా అదృష్టం. ఎందుకంటే అతను చేసే సేవా కార్యక్రమాలు కరోనా టైంలో వ్యాక్సిన్ విషయం కానీ మొట్టమొదటి మంత్రి గారు కరోనా టైంలో హాస్పిటల్ల చుట్టూ తిరిగిన ఏకైక మంత్రి మన ఈటెల రాజేందర్ గారు. అందుకోసమే అటువంటి వ్యక్తిని మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో తీసుకుపోయినట్టయితే మన ప్రాంతానికి ఒక మంచి వ్యక్తిని ఎంచుకున్నట్టయితుంది. అదేవిధంగా మన సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసే సేవలు చాలా మంచిగా ఉన్నాయి. కాబట్టి గతంలో ఒక కార్గిల్ యుద్ధాలు లాంటి నడిచినప్పుడు మన దగ్గర యుద్ధ సామాగ్రి లేదు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒక సెకండ్లా మనం వేరే దేశ పనులను మన దగ్గర రాకుండా మనం చాలా సామాగ్రి కొనడం జరిగింది. అదేవిధంగా అటువంటి మోడీ గారు వచ్చినట్లయితే మన దేశము సస్యశ్యామలంగా ఉంటుంది. ఎందుకంటే సెంటర్లో ఉన్న జవాన్లు మంచిగా ఉంటేనే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మన ఈటెల రాజేందర్ గారిని గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ పీవీఆర్ మేడ్ హౌస్లో మన వెంకటేష్ గుప్తా గారు, అదేవిధంగా పెద్ద ఆయన చాలా మంది ప్రతి కాలనీలో వెళ్తున్నాం. ఎందుకంటే మాది 21 వార్డు, కౌన్సిలర్ మా భార్య. అయినప్పటికీ మేము ప్రతి కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతున్నప్పుడు ఎక్కడ చూసినా బాచ్పల్లి కానీ, ఆర్టీసీ కాలనీ కానీ, పీవీఆర్ మేడ్ హౌస్ కానీ, మానవిత బృంద, డ్రీమ్ వ్యాలీ కాలనీ, అదేవిధంగా చాలా మల్లంపేటలో ఉన్న కాలనీలు అందరూ ప్రత్యేకంగా ఈసారి మోడీకి రావాలి, 404 సీట్లు గెలుచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం రావాలి, మన ఈటెల రాజేందర్ గారు 2 లక్షల మెజార్టీతో గెలవాలని అందరూ చాలా కోరుకుంటున్నారు. జై బీజేపీ, జై మోడీ, జై ఈటెల రాజేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పీవీఆర్ మెడోస్ తరపున మేమందరికీ ప్రజలందరికీ కోరుకుంటున్నాము. మనము బీజేపీ అభ్యర్థి అయిన ఈటెల రాజేందర్ గారిని మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిపించాలని అందరికీ కోరుకుంటున్నాము. ఈసారి కూడా మళ్ళీ మనకు మోదీ గారే ప్రధానమంత్రిగా మూడోసారి ప్రధానమంత్రిగా మనకు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఈటెల రాజేందర్ గారిని భారీ మెజారిటీ ఇంత పెద్ద నియోజకవర్గం మన భారతదేశంలో ఇది పెద్ద నియోజకవర్గం. ఇందులో భారీ మెజారిటీతో మన ఈటెల రాజేందర్ గారిని గెలిపించాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాము. నాకున్న సమాచారం ప్రకారము, నాకు తెలిసిన దాని ప్రకారం మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గారికి చాలా 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 పేరు ఉంది. ఆయనతో పాటు మన బీజేపీ మోదీ గారికి చాలా పేరు ఉంది. తప్పకుండా వీళ్ళకు భారీ మెజారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. జై మోడీ, జై బీజేపీ, అబ్ కీ బార్ 400 పార్.